హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, మహాలక్ష్మిని తన వదిన ఇంటికి రమ్మని చెప్పి సర్టిఫికేట్స్ ఇస్తానని చెప్తుంది కదా. ఇక మహాలక్ష్మి అయితే కన్నను తీసుకుని తన పుట్టినింటికైతే వస్తుంది. అప్పుడే మహాలక్ష్మిని వాళ్ళ వదిన చూసి, అమ్మ నువ్వు ఒక్కదానివే లోపలికి రా అని వాళ్ళ అమ్మ వాళ్ళ వదిన అనేసరికి మహాలక్ష్మి ఇంట్లోకైతే కన్నను అక్కడ పెట్టేసి వస్తుంది. అప్పుడే మహాలక్ష్మి వెంటనే నా సర్టిఫికేట్స్ ఇవ్వండి, నేను కావాలనుకున్న గోల్ని రీచ్ కావాలి, తొందరగా నా సర్టిఫికేట్స్ ఇవ్వండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రతాప్ అయితే, నీ సర్టిఫికెట్స్ నీకు ఇవ్వాలంటే మేము చెప్పినట్లు నువ్వు వినాలి అని ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, ఏంటి నాన్న, నేను ఏ తప్పు చేయలేను, అసలు మీకు నా గురించి అంతా మీకు తెలీదు, అసలు కథ అసలు నిజం వేరే ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ప్రతాప్ అయితే, అవన్నీ నాకొద్దమ్మా, నేను చెప్పేది వింటానంటే ఈ సర్టిఫికెట్స్ నీకు ఇస్తాను అని ప్రతాప్ అనగానే, సరేనా మీరు చెప్పినట్లే వింటాను, కానీ నాకు సర్టిఫికెట్స్ నాకు కావాలి, నేను ఏది చేయాలనుకున్నా నా సర్టిఫికెట్స్ నాకు కావాల్సిందే అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రతాప్ అయితే, నేను నీ సర్టిఫికెట్స్ నీకు ఇవ్వాలంటే నువ్వు చక్రికి జరిగిన పెళ్ళిని రద్దు చేసుకోవాలి, ఇక నువ్వు ఆ చక్రికి డైవర్స్ ఇవ్వాలి, ఆ చక్రికి నీకు సంబంధం తెంచుకొని నేను చెప్పినట్లుగా ఆ భూషణాన్ని పెళ్లి చేసుకోవాలి, అలా అయితే నీ సర్టిఫికెట్స్ నీకు ఇస్తాను, లేకపోతే నీకు నువ్వే ఆలోచించుకో అని ప్రతాప్ అయితే మహాలక్ష్మికి చెప్తాడు. అప్పుడే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా కూడా ఆ భూషణ్ గురించి మర్చిపోలేరా? తన గురించి మీకు తెలీదు నాన్న, వాడొక సైకో, ఆ జుట్టువాడు, అసలు మీకు వాని గురించి తెలియదు నాన్న, వాడు చేపట్టే ఇదంతా జరిగింది, వద్దు నాన్న, నాకు ఆ పెళ్ళి వద్దు అని మహాలక్ష్మి అంటూ, లేదు నీకు ఆ చక్రికి సంబంధం లేదంటేనే ఈ సర్టిఫికెట్స్ ఇస్తాను, ఆ భూషణ్తో నువ్వు పెళ్ళికి ఓకేనంటేనే అని ప్రతాప్ అనగానే, లేదు నాన్న ఇలా చేయకండి, భూషణ్ గురించి మళ్ళీ మళ్ళీ నాతో మాట్లాడకండి ప్లీజ్ నాన్న, అయినా నేను ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నాను, నేను అక్కడే ఉంటాను, నా సర్టిఫికెట్స్ నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి ప్రతాప్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే అలా మాట్లాడడం చూసి, లేదు ఈ సర్టిఫికేట్స్ మాత్రం నేను ఇవ్వను, నువ్వు నాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నావు, ఆ డ్రైవర్తో నువ్వు పెళ్లి చేసుకున్నావు, అలాంటిది మన పరువు తీసావు, అలాంటిది మళ్ళీ మళ్ళీ నువ్వు తప్పు చేసింది మళ్ళీ తీర్చిదిద్దుకోవాలనే కదా నేను ఈ భూషణ్ని మళ్ళీ పెళ్లి చేసుకోమనేది, లేదు నువ్వు ఆ పెళ్లి చేసుకుంటేనంటేనే ఈ సర్టిఫికేట్స్ ఇస్తాను, లేకపోతే ఈ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వను అని ప్రతాప్ అనగానే, లేదు నాన్న నావి నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను, ఆ ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడికంటే అక్కడే ప్రశాంతంగా ఉంది అని మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది. అప్పుడే, నువ్వు సర్టిఫికేట్స్ కోసమే కదా ఇక్కడికి వచ్చింది, నువ్వు మా కోసం కాదు కదా, అర్థమైపోయింది, నీ గురించి అంతా అయిపోయింది, ఇక ఆ డ్రైవరే నీకు ఎక్కువైపోయాడు, మాకంటే ఆ డ్రైవరే నీకు బాగా ఎక్కువైపోయాడు, కాబట్టి ఆ డ్రైవర్ తోటే ఉంటావు కదా, అయినా ఈ సర్టిఫికేట్స్తో నీకు పనేంటి అని ఇక ప్రతాప్ అయితే ఆ సర్టిఫికేట్స్ తగలబెడుతూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, ప్లీజ్ నాన్న వద్దు నాన్న, అది నా గోల్, ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళి నేను ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, ప్లీజ్ నాన్న అని మహాలక్ష్మి ప్రతాప్ని బతిమలాడుతూ ఉంటుంది. ప్రతాప్ మాత్రం వినకుండా అలానే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక కన్నా మాత్రం, ఇదేంటి వదిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంతవరకు రాలేదేంటి అని ఇక కన్నా అయితే మహాలక్ష్మి ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకోవడం, ఏడవడం అదంతా చూస్తాడు. ఇదేంటి వదినమ్మ ఏంటి వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకొని బాధపడుతుందేంటి, అసలు ఏం జరిగింది, వదినమ్మని ఇక్కడే ఉంచేస్తారా అని ఇక కన్నా అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా ఈ విషయాన్ని చక్రి అన్నయ్యకి చెప్పేస్తాను అని ఇక కన్నా అయితే వెంటనే బయటికి వచ్చి చక్రికి అయితే ఫోన్ చేస్తాడు. అప్పుడే చక్రి, ఏంట్రా అక్కడ ఏం జరుగుతుంది, మహాలక్ష్మి తిరిగి వస్తుందా అని అంటూ ఉంటారు. అప్పుడేక, లేదన్నయ్య వదినమ్మని వాళ్ళు ఏమో అంటున్నారు, వదినమ్మ చాలా ఏడుస్తుంది, వదినమ్మ
వాళ్ళ నాన్న కాళ్ళపై పడి చాలా బాధపడుతూ ఏడుస్తుంది. తను వచ్చింది సర్టిఫికేట్స్ కోసం కదా, ఆ సర్టిఫికేట్స్ని తగలబెడుతూ ఉన్నారు. పాపం వదినమ్మ చాలా బాధపడుతుంది. కానీ నేను వెళ్తే ఏం జరుగుతుందో అని భయంగా ఉందన్నయ్య అని అంటూ ఉంటాడు కన్నా అయితే. అప్పుడే చక్రి సరేరా నేను వెంటనే వస్తున్నాను అని అనగానే, సరే అన్నయ్య తొందరగా రా, వదినమ్మని ఇక్కడి నుంచి తీసుకువెళ్దాం అని ఇక కన్నా అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి చాలా ఆవేశంతో ఇక వస్తూ ఉండడం చూసి మాధవ అయితే, ఒరే చక్రి ఎక్కడికి రా వెళ్ళేది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి అక్కడే ఆగిపోతాడు. ఏంటన్నయ్య అని అనగానే, ఎందుకురా అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి, నేను మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానయ్యా అని అనగానే, ఏంట్రా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసురా, వద్దురా నువ్వు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. మహాలక్ష్మియే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మన ఇంటికి వస్తుంది. నీపై ప్రేమ ఉంటే ఖచ్చితంగా వస్తుందిలే, నువ్వేమీ వెళ్ళకు, అక్కడ గొడవ పెద్దదవుతుంది అని అంటూ ఉంటాడు. మాధవ్ అయితే, లేదనయ్య నేను వెళ్ళాలి, అక్కడ మహాలక్ష్మి చాలా బాధపడుతుందంట. వాళ్ళు తన సర్టిఫికేట్స్ కోసమే కదా పోయింది, ఆ సర్టిఫికేట్స్ని కాల్ చేస్తున్నారంట అని చెప్పగానే మాధవ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, సర్టిఫికేట్స్ తగలబెట్టడం ఏంటి అని అనగానే, అవునన్నయ్య వాళ్ళ నాన్న మహాలక్ష్మిపై కోపంతో అక్కడికి పిలిపించారనుకుంటా, అందుకే ఆ సర్టిఫికేట్స్ని తన ముందే కాల్ చేస్తున్నారని కన్నా ఫోన్ చేసి చెప్పాడు. వాడు బయట ఉండమని మహాలక్ష్మి చెప్పడంతో ఇంకా వదినమ్మ రావట్లేదని లోపలికి వెళ్ళి తొంగి చూశాడంట. అప్పుడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న కళ్ళపై పడి చాలా బాధపడడం గమనించాడంట. అదే చెప్పడానికి నాకు ఫోన్ చేశాడు, అందుకే నేను వెళ్ళి మహాని తీసుకొస్తాను ప్లీజ్ అన్నయ్య అని చక్రి అంటూ ఉంటాడు. లేదురా నువ్వు వెళ్తే ఖచ్చితంగా ఆ గొడవ పెద్దదవుతుంది, వాళ్ళు నిన్ను చూస్తే చాలా కోపడతారు. లేదు నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని మాధవ అంటూ ఉంటాడు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను వస్తాను అని చక్రి అంటూ ఉంటాడు. లేదురా నువ్వు అస్సలు రావద్దు, నువ్వు వస్తే అక్కడ గొడవ పెద్దదవుతుంది, మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. లేదు అలా జరగకూడదు, ఎలాగో వాళ్ళ కుటుంబాన్ని నచ్చజెప్పి మహాలక్ష్మిని నేనే తీసుకొస్తాను, నువ్వేమీ టెన్షన్ పడకు అని మాధవ చక్రికి చెప్పేసి ఇక మాధవ్ అయితే మహాలక్ష్మి ఇంటికైతే ఇక మహాలక్ష్మి ఇంటికి రాగానే ఇక కన్నా బయట ఉండడం చూసి, ఏంట్రా కన్నా ఏం జరుగుతుంది, అమ్మ మహాలక్ష్మికి ఏం జరుగుతుంది, వాళ్ళు తన సర్టిఫికేట్స్ తగలబెట్టారని చెప్పావంట చక్రికి అని మాధవ అంటూ ఉంటాడు. అవునన్నయ్య వదినమ్మ చాలా బాధపడుతుంది, వాళ్ళు తనని ఏదో అంటున్నారు, పాపం వదినమ్మ వాళ్ళ నాన్నని బ్రతిమిలాడుతుంది, అయినా వాళ్ళ నాన్న వినకుండా తన సర్టిఫికేట్స్ అన్ని కాల్ చేశాడన్నయ్య, పాపం వదినమ్మ చాలా బాధపడుతుందన్నయ్య, ఎలాగైనా వెళ్ళాలనిపిస్తుంది కానీ వాళ్ళు తిడతారేమో అని నేను ఇక్కడే ఉండిపోయాను, వదినమ్మ చెప్పింది కదా అందుకనే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనన్నయ్య అని కన్నా అంటూ ఉంటాడు. అప్పుడే మాధవ ఇక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాలని చూస్తూ ఉండగా మహాలక్ష్మి వాళ్ళకి ఇక వార్నింగ్ ఇచ్చి ఇక వాళ్ళ నాన్నకి, నాన్న మరోసారి నా గురించి మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే నువ్వు నా గోల్ రీచ్ కావాలనుకున్న నా సర్టిఫికేట్స్ జీవితాంతం నేను బాధపడేలా చేశారు, నా సర్టిఫికేట్స్ని కాల్ చేశారు, అలాంటిది ఇక నేను నా గురించి మీరు ఆలోచించిన అవసరం లేదు, నాకు ఆ ఇల్లే ఎక్కువ, నేను ఆ ఇంటికే వెళ్తాను అని ఇక వాళ్ళ నాన్నకైతే వార్నింగ్ ఇచ్చేసి మహాలక్ష్మి అయితే ఇంట్లో నుంచి బయటికైతే వచ్చేస్తుంది. అప్పుడే మాధవ మహాలక్ష్మిని చూసి, అమ్మ మహాలక్ష్మి ఏమైందమ్మా, ఎందుకు ఇంత బాధపడ్డావు, కన్నా ఏదో చెప్పాడు అని అనగానే, అవును పెద్ది ఇక్కడ కంటే నాకు మీ ఇంట్లోనే ఎక్కువగా చాలా సంతోషంగా ఉన్నాను పెద్ది, నేను ఇక్కడ ఉండలేను, నా ఇష్టాన్ని కాదనే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాను, నేను ఉండను పెద్ది, నేను ఇన్ని రోజులు చదివిన చదువు మొత్తం వృధా చేశాడు మా నాన్న, ఈరోజు ఇక మా నాన్న ఈరోజు నా విషయంలో ఇలా చేశాడు, కాబట్టి నాకు నా ఇంట్లో కంటే నీ ప్రేమ ఆ ఇంట్లో సంతోషమే నాకు కావాలి, ఇక అవసరం లేదు, నాకు ఈ ఫ్యామిలీ అవసరం లేదు పెద్ది, పద వెళ్దాం అని ఇక మహాలక్ష్మి అయితే మాధవని తీసుకొని కన్నని తీసుకొని తిరిగి ఇంటికైతే ఇక మహాలక్ష్మి అయితే నారాయణ ఇంటికైతే వచ్చేసింది. ఇక నారాయణ ఇంట్లో చాలా బాధపడుతూ కూర్చుంటుంది. ఇటు పక్క ఇక ప్రతాప్ అయితే చాలా ఆవేశంతో, చూసావు కదా నీ కూతురు మనసు మార్చుకొని ఇక్కడ ఉంటుందని చెప్పావు కదా, తను మనసు మార్చుకోవడం కాదు మన మనసుల్ని చంపేసింది, ఇప్పటి నుంచి తను మన జీవితంలో కాదు,
తాను మన విషయంలో అయితే చనిపోయింది. ఇక నుంచి మహా గురించి ఎవరు ఆలోచించకూడదు. మహా నాకు ఇచ్చిన వార్నింగ్ చూశారు కదా, ఇక నుంచి నేను అక్కడే ఉంటాను. ఇక నన్ను ఎవరు ఈ ఇంట్లోకి రప్పించాలని ప్రయత్నించొద్దు అని నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అది నాకంటే వాడే ఎక్కువైపోయాడు, ఆ డ్రైవర్ గాడే ఎక్కువైపోయాడు. ఆ ఇంట్లో తను ఉండదు, నా కూతురు చాలా బాధపడుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చేలా చేసావు కదా. కానీ అది మాత్రం ఎలా మాట్లాడిందో చూసావు కదా లలిత. ఇక నుంచి మహాలక్ష్మి గురించి ఇంట్లో ఎవరు మాట్లాడకూడదు అని అంటూ ప్రతాప్ అయితే చాలా బాధతో ఉంటాడు. అప్పుడే అక్కడికైతే ఆది వస్తాడు. నాన్న, చెల్లి వచ్చిందా, తను ఇక్కడే ఉండిపోయింది కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే లలిత అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా, మహా ఇక్కడనే ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు లలిత కూడా మాట్లాడకపోవడంతో హారికతో, ఏంటి హారిక, నువ్వైనా మాట్లాడు, చెల్లి వచ్చింది కదా, తన రూమ్లో ఉంది కదా అని ఆది అంటూ ఉంటాడు. అప్పుడే లేదురా, నీ చెల్లి చచ్చిపోయింది, నీ చెల్లి ఇక రాదు, నీ చెల్లి మన జీవితంలో లేదు, ఇక నుంచి తనని మర్చిపోండి, తను మనకి చేసిన ద్రోహం చిన్నది కాదురా, తను మర్చిపోతుందేమో, తిరిగి మళ్ళీ మనం చేసే పెళ్ళి చేసుకుంటుందేమో, తిరిగి ఇంట్లో ఉంటుంది. నా కూతురు గాజు బొమ్మలా పెరిగింది, కానీ అలాంటి ఇంట్లో ఎలా ఉంటుందో అని నేను చాలా బాధపడి మహాలక్ష్మిని ఇంట్లోకి వచ్చేలా చేసుకుందామని అనుకున్నాను, మహాలక్ష్మి ఇక్కడ ఉండేలా చేసుకోవాలని అనుకున్నాను, కానీ తను మాత్రం నా గుండెలపై తన్ని వెళ్ళిపోయిందిరా అని అనగానే అది షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునరా, అది ఇక్కడికి వచ్చిన మాట నిజం, కానీ సర్టిఫికెట్స్ కోసం మాత్రమే వచ్చింది, మన కోసం కాదు. తనని మళ్ళీ తిరిగి ఆ చక్రితో తన పెళ్ళిని క్యాన్సిల్ చేసుకొని తనకి డైవర్స్ ఇచ్చి ఇప్పుడు ఇక నుంచి ఇక్కడే ఉండు, నేను చెప్పిన సంబంధాన్ని చేసుకుంటే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని నచ్చ చెప్పాను. కానీ మాత్రం ఆ ఇంట్లోనే చాలా సంతోషంగా ఉంటున్నానని, వాళ్ళే మన ప్రేమ కంటే వాళ్ళు పంచే ప్రేమ ఎక్కువగా ఉందని తను నాకు సర్టిఫికేట్స్ ఇచ్చేయి, నేను వెళ్ళిపోతానని చెప్పింది. అయినా కానీ నేను ఆ సర్టిఫికేట్స్ని తగలబెట్టాను. అదే లేనప్పుడు ఆ సర్టిఫికేట్స్ దానికి ఎలా ఇస్తాను? నేను చదివించిన చదువు తనకి ఉపయోగపడకూడదు, అందుకనే ఆ సర్టిఫికేట్స్ కాల్చేశాను. అది మాత్రం ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టను, ఇంటికి రాను అని ఇక నుంచి నా గురించి ఎవరు అడగొద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిందిరా అని చెప్పగానే అది చాలా ఆవేశంతో అయితే నారాయణ ఇంటికైతే బయలుదేరుతాడు. అప్పుడే లలిత, హారిక అయితే ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతూ ఉంటారు. లేదమ్మా, వచ్చాక చెప్తా అని అది అయితే చాలా ఆవేశంతో నారాయణ ఇంటికైతే వస్తాడు. అక్కడికి రాగానే అప్పుడే ఏ మహా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న నారాయణ, ఎవరా నువ్వు, నా కోడల్ని అలా గట్టిగా అరుస్తూ పిలుస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఏంట్రా నీ కోడలా అని అంటూ ఉంటాడు. అవును, అది తను నా కోడలే అని అనగానే మొహా వస్తావా రావా, రావే అని అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి బయటికి రాకపోవడంతో తనే లోపలికి వెళ్తాడు. అప్పుడే మాధవ, చక్రి, కేశవ, కన్నా అందరూ ఉంటారు. మహాలక్ష్మి కూడా బయటికి వచ్చి వాళ్ళన్నీ చూసి షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య, ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఆ ఇంటికి రానని ఈరోజే నాన్నకి చెప్పేశాను, నాకు సంబంధం లేదని, మళ్ళీ ఎందుకు వచ్చావు, అయినా నా ఇష్టపూర్తిని మీరు కాదనుకుంటున్నారు, నా ఇష్టాలు నీకు నచ్చట్లేవు, అలాంటిది నేను ఆ ఇంట్లో ఎలా ఉంటాననుకుంటున్నారు, ఇక నుంచి నేను ఈ ఇంట్లోనే ఉంటాను, వీళ్ళతోటే ఉంటాను, వీళ్ళందరూ నన్ను మీకంటే ఎక్కువగా చూసుకుంటున్నారు, ఇక నుంచి ఎక్కడికి రాను, ఇక్కడే సంతోషంగా ఉంటాను, ఇక నుంచి మీరు ఎవరు నా దగ్గరికి రావద్దు అని మహాలక్ష్మి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆదిపై. అప్పుడే ఆది మాత్రం, ఏంటే ఇక్కడే నీకు చాలా సంతోషంగా ఉందా, ఈ ఇల్లు చూసావా ఎలా ఉందో, నువ్వు ఏ రోజు కూడా ఇలాంటి ఇల్లుని చూడలేవు, నువ్వు గాజు బొమ్మల్లా నిన్ను నాన్న పెంచాడు, అలాంటి నాన్న గుండెలపై తన్నేసి ఇప్పుడు నాన్నకే వార్నింగ్ ఇచ్చేలా అయ్యావా, నాన్నని మాటలని వచ్చేస్తావా అని ఆది అంటూ ఉంటాడు. అవునన్నయ్య, నాన్న చేసిన పనికి మాటలే కాదు చేయి కూడా చేసుకునేదాన్ని, ఈరోజు నా సర్టిఫికేట్స్ని తగలబెట్టాడు, నేను ఏదైతే కోరుకున్నానో వాటిని లేకుండా చేశాడు, అలాంటి నాన్న నాకు అవసరం లేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి మాటలకి చాలా విషయంతో ఆది అయితే మహాలక్ష్మిపై చేయి లేపుతాడు. అప్పుడే మాధవ అయితే ఆది చేయి పట్టుకుంటాడు. ఎవర్రా నువ్వు,
నా చేపట్టుకోవడానికి, అది నా చెల్లి, దాన్ని ఏమైనా చేస్తాను, నువ్వెవర్రా అని అంటూ ఉంటాడు. ఇక తను ఇక మా ఇంటి మహాలక్ష్మి, తన మీద ఒక్క దెబ్బ కూడా పన్నివ్వం, తను గాజు బొమ్మలా చూసుకుంటున్నాం తనని, అలాంటిది తనపై చేయి పడినిస్తామా? ఎవరైతే సరే, ఎవరినైనా ఊరుకోం. నా 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 ఇంటి మహాలక్ష్మిని ఎవరైనా ఏమైనా అనాలని చూస్తే మాత్రం ఊరుకోము అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి అయితే, ఎవరా నువ్వు ఇక నీ ఇంటి మహాలక్ష్మి ఏంటి, తను నా చెల్లి, పదవే వెళ్దాం పద అని ఇక అంటూ ఉంటాడు. లేదన్నయ్య, నేను రానని చెప్పాను, ఆ ఇంట్లో అడుగు పెట్టనని చెప్పాను, అయినా మీరు వినడం లేదేంటి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడున్న ఫోటోనైతే చూస్తాడు ఆది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక వెంటనే ఆది అయితే ఆ ఫోటో వైపే చూస్తూ ఉండిపోతాడు. అది చూసిన మాధవ, ఈడేంటి ఆ ఫోటో వైపే చూస్తున్నాడు అని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆది అయితే ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని పట్టుకొని చూస్తూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి అయితే, ఏంటన్నయ్య వెళ్ళిపో, ఇక నుంచి వెళ్ళిపో, నేను రానని చెప్పాను, అయినా ఆ ఫోటోతో నీకేంటి పని, అక్కడేసి వెళ్ళిపో అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలానే చూస్తూ ఇక ఉండిపోతాడు. అది చూసిన మహాలక్ష్మి, అయినా అన్నయ్య ఆ ఫోటోకి నీకు సంబంధం ఏంటి, నీక ఆ ఫోటో ఎవరిదో కూడా నీకు తెలీదు, అలాంటిది ఆ ఫోటోని ఎందుకు చూస్తున్నావు, నీకు ఇల్లే నచ్చలేదు, ఆ ఫోటో ఎలా నచ్చింది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మాధవ అయితే ఇక అది చూసి, ఏంటి ఇదేంటి, నా ఫ్రెండు నేను దిగిన ఫోటోని చూస్తున్నాడు అని మాధవ చూస్తూ ఉంటాడు. అది చూసిన అది, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అని అడగానే ఇక మాధవ, ఏంటి నీకు చెప్పనవసరం లేదు, వెళ్ళిపో అన్నయ్య అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే, ఏంటమ్మా మీ అన్నయ్య అడిగాడు కదా, చెప్తున్నాను ఆగమ్మా అని మాధవ అంటూ ఉంటాడు. అందులో ఉంది ఎవరో కాదు, నేను నా ప్రాణ స్నేహితుడు, వాడు నేను దిగిన ఫోటోని గుర్తుగా పెట్టుకున్నాను అని మాధవ చెప్పగానే అప్పుడే ఇక అది షాక్ అయిపోతాడు. ఏంటి, ఇది నీ ఫ్రెండ్ ఫోటోవా అని అనగానే, అవును నా ప్రాణ స్నేహితుడు, వాడు చాలా సంతోషంగా ఉండాలని నేను ఎన్నో కోరుకున్నాను, వాడు ఎప్పటికీ నాతోనే ఉండాలనుకున్నాను, కానీ అనుకోని పరిస్థితుల్లో వాడు నేను విడిపోయాము అని చెప్పగానే అప్పుడే ఇక ఆది అయితే షాక్ అయిపోతాడు. ఇక ఆ ప్రాణ స్నేహితుడు, ఆ ఫోటోలో ఉంది నేనే చిన్నప్పటిది, అయినా నువ్వు నాకు ఫ్రెండ్ ఏంటి అని అంటూ ఉంటాడు ఆది అయితే. అప్పుడే ఇక ఏంటి, ఇక అందులో ఉందైతే నేనే, వాడు నా పక్కనున్నవాడు నా ప్రాణ స్నేహితుడు, నిజంగా చెప్తున్నాను, వాడు ఈరోజు చాలా సంతోషంగా ఉండాలని ఎన్నో కథలు కోరుకున్నాను, వాడు నాతోటే ఉండాలనుకున్నాను, కానీ అనుకోని పరిస్థితుల్లో మా పరిస్థితులు అనుకూలంగా లేక వాడు నేను విడిపోయాం, ఇక మా నుండి దూరం పెద్దదయ్యింది, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో కూడా తెలీదు అని మాధవ అనగానే, అయినా నువ్వే ఆ ఫోటోలో ఉందని గ్యారెంటీ ఏంది, నీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏదైనా ఉంటే చెప్పు అని ఇక ఆది అయితే డౌట్తో అడుగుతూ ఉంటాడు. అప్పుడే మాధవ్ అయితే, అవును చిన్నప్పుడు వానికి పాము కరువుతూ ఉండగా నేనే వాడిని కాపాడాను, ఇక ఆ రోజు ఇక వాడు లేకపోతే నేనే లేకపోతే వాడు ప్రాణాలతో ఉండేవాడే కాదు, అందులోనూ వాడు నన్ను కూడా చాలాసార్లు చాలా కొన్ని కష్టాల నుంచి కాపాడాడు అని చెప్పగానే అప్పుడే ఆది షాక్ అయిపోతాడు, చాలా సంతోషపడతాడు. అంటే నిజంగానే చిన్నప్పటి మధు వీడేనా అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే, నేనేరా ఆ ఫోటోలో ఉంది నేనే అని చెప్పగానే, ఏంట్రా నీ పేరు చిన్న కదరా అని అంటూ ఉంటాడు మాధవ అయితే. అప్పుడే ఇక ఆది అయితే, చిన్నప్పుడు ముద్దుగా నన్ను చిన్న అని పిలిచేవాళ్ళరా, కానీ ఇప్పుడు పెద్దగయ్యాను కదా, అందుకే ఆదిగా పలుకుతున్నారు అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు మాధవ్ అయితే. అప్పుడే మహాలక్ష్మి, ఏంటన్నయ్య నీకు పెద్ది తెలుసా అని అంటూ ఉంటుంది. పెద్ది ఏంటి, వాడు మధు నాకు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుడు, వాడు లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాన్నే కాదు, ఇక ఆ రోజు పాము కరుస్తుంటే నిజంగానే వాడు నన్ను కాపాడాడు అని చెప్పగానే మహాలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది. అవునన్నయ్య, పెద్దికి ఎక్కువ హెల్పింగ్ నేచర్, ఎందుకంటే నన్ను కూడా ఇక తన కూతురులా చూసుకుంటాడు, ఏంటి ఒక ఆడపిల్లని ఇక నన్ను చాలా బాగా చూసుకుంటాడు, ఎవరు ఏ పని చేయనివ్వరు, ఇంట్లో అందరూ నన్ను ప్రాణంగా చూసుకుంటారు అని చెప్పగానే, అవునమ్మా వాడు ప్రాణ స్నేహితుడే కానీ వాని గుణం చాలా పెద్దది, వాడు చాలాసార్లు నా విషయంలో చాలాసార్లు హెల్ప్ చేశాడు, నన్ను చదువుకోవాలని కూడా నన్ను బాగా చదువులు చదివించాడు, ఆ రోజుల్లో అమ్మ నాన్నలు ఎలా ఉండేవారనుకున్నావు, వీడి వల్లే ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే కారణం, ఈరోజు మనకి ఇలాంటి బిజినెస్లు ఇలాంటి వ్యాపారాలు జరగడానికి కారణం వీడు చాలాసార్లు హెల్ప్ చేశాడమ్మా అని ఇక చెప్తూ ఉంటాడు ఆది అయితే. అప్పుడే ఇక మాధవని చూసి చాలా సంతోషంతో హగ్ చేసుకుంటాడు. అయినా నువ్వేంటమ్మా ఇక్కడున్నావు, వీడు నా స్నేహితులని ఇక ముందే తెలుసా అని మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. లేదన్నయ్య,
నేను పెళ్లి చేసుకున్నాను చక్రి అన్నారు కదా, ఒక డ్రైవర్ అని అన్నారు కదా, అతడు ఎవరో కాదు ఈ పెద్ది వాళ్ళ తమ్ముడే అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు. అది అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నీ ఆ డ్రైవరు నీ తమ్ముడా అని అంటూ ఉంటాడు. మాధవన్ అయితే అది అవునరా నిజంగానే ఆ చక్రి నా తమ్ముడే, కానీ వాడు మంచివాడురా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అవునన్నయ్య, మీ కుటుంబం వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో కంటే ఎక్కువగా సంతోషాన్ని ఇక్కడ పొందుతున్నాను. ఇల్లు ఇరుకుగైనా మనసు చాలా విశాలమైనదన్నయ్య అని ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే అది అవునమ్మా, వాడి గురించి నాకు తెలుసు, కానీ నువ్వు ఈ వీళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకున్నావని నాకు తెలీదు. వీడి గురించి నాకు కూడా బాగా తెలుసు. చిన్నప్పుడు చాలా కష్టాల నుంచి వాడు బయటపడేశాడు. వాడు కూడా చిన్నగానే ఉండేవాడే, కానీ మనసు మాత్రం వాడిని పెద్దగా ఆలోచించేవాడు. వాడి వల్లే ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాం అని చెప్పగానే మహాలక్ష్మి కూడా చాలా సంతోషపడుతుంది. ఇక తెలుసుకున్నావు కదన్నయ్య, నేను ఒక పూరి గుడిసెలో ఉండడం లేదు, మంచి మనుషుల మధ్య ఉంటున్నాను అని మహాలక్ష్మి కూడా అంటూ ఉంటుంది. ఇక మాధవన్ అయితే తెలుసు, ఇక మహాలక్ష్మిని కంటి రెప్పలా చూసుకుంటానురా, చాలా బాగా చూసుకుంటాం, ఎప్పటికీ కన్నీళ్ళు రానివ్వకుండా చూసుకుంటాం, నన్ను నమ్మురా అని మాధవ్ అయితే అంటూ ఉంటాడు ఆదితో. అప్పుడు ఆది, నువ్వు నీ గురించి తెలిసాక నేను ఎలా తీసుకువెళ్తానరా నా చెల్లెల్ని, ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది, ఇక అందరూ సంతోషంగా ఉండండి. మహాలక్ష్మికి ఏదైనా ఇబ్బంది వస్తే, నీకైనా ఏదైనా కావాలనిపిస్తే నా దగ్గరికి రారా వెంటనే అని ఇక అంటూ ఉంటాడు ఆది అయితే. ఈ విధంగానైతే ఆది అయితే మాధవ తన ప్రాణ స్నేహితుడన్న నిజాన్నైతే తెలుసుకుంటాడు ఆ ఇంట్లో ఫోటో ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.